మనకు ఒక డిఎం వచ్చింది. హాయ్ బ్రో, మై సెల్ఫ్ కెవిన్, ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ ఇయర్ కాలేజ్. హౌ కెన్ ఇట్ డెవలప్ మై టెక్నికల్ స్కిల్స్ బియాండ్ ది సిలబస్? ప్లీజ్ గైడ్ మీ, ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. సో ఈ వేర్ టు స్టార్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి క్వశ్చన్ ఇది. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎవరికైతే ఈ వేర్ టు స్టార్ట్ అనే క్వశ్చన్ ఉందో, స్టార్ట్ విత్ పైథాన్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పైథాన్ అనేది చాలా బేస్. పైథాన్ అనేది ఎందుకు నేర్చుకోవాలంటే పైథాన్ లైబ్రరీ వచ్చేసి చాలా పెద్దది కాబట్టి ఇన్ కమింగ్ ఇయర్స్లో కూడా ఇంకో నెక్స్ట్ 10-15 ఇయర్స్లో కూడా పైథానే ఉంటుంది కాబట్టి సో పైథాన్ నేర్చుకొని. అండ్ ఇంకోటి ఎస్క్యూఎల్ ఎందుకు నేర్చుకోవాలంటే టు మేనేజ్ ది డేటాబేస్. ఒక డేటాబేస్ని మేనేజ్ చేయడానికి ఎస్క్యూఎల్ అనేది అవసరం కాబట్టి మై సీక్వెల్ లేదా ఒరాకిల్ నేర్చుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి వెబ్. అసలు వెబ్ ఎలా వర్క్ అవుతుంది? మనం గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాం, చాలా వెబ్సైట్స్ అనేవి వస్తున్నాయి. అసలు వెబ్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ఏంటి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏంటి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ వచ్చేసి HTML లేదా CSS లాంటి టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అండ్ బ్యాక్ ఎండ్కి వచ్చేసి జావా స్క్రిప్ట్ లేదా పైథాన్, ఫ్లాస్క్ లాంటి టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అండ్ మనం నేర్చుకోవడమే కాదు, దాంతోపాటు అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం, మనకున్న స్కిల్స్ ఏంటి. కేవలం మనం రెజ్యూమ్కి వెళ్ళి మన స్కిల్స్ పెట్టడమే కాదు, ఆ స్కిల్స్ వల్ల మనం ఆ స్కిల్స్ యూజ్ చేసి మనం ఏమేమి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినాం అనేది మ్యాటర్. సో మనం రెజ్యూమ్లో అప్లోడ్ చేసి రెజ్యూమ్లో ఒక స్కిల్స్ పెడుతున్నామంటే ఆ స్కిల్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏమేమి చేసినాం అనేది కూడా రెజ్యూమ్లో మెన్షన్ చేస్తే హైరింగ్ ప్రాసెస్లో మన ప్రొఫైల్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ కీ అండ్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఈ రెండు ఫాలో అయినట్లయితే సో డెఫినెట్లీ టెక్నికల్గా మనం ఇంప్రూవ్ అయినట్టే. అండ్ బిగినర్స్ కోసం ఒక 3 months బిగినర్ ప్లాన్ కూడా రెడీ చేసిన. జస్ట్ ప్లాన్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ మీ డిఎంకి నేను 3 months ప్లాన్ అనేది పంపిస్తాను. థ్యాంక్ యూ.